మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చదివినటువంటి వాక్య భాగం మనకు సుపరిచితమైనటువంటి లేఖనం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు సంఘానికి, నేను ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకోవాలని పిలువబడ్డాను. కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకోవడానికి బహుమానం ఎక్కడి నుండి నాకు ఇవ్వబడుతుందో ఆ బహుమానం యొద్దకే గురి పెట్టి ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను అని ఎంతో తేటగా అపోస్తలుడైనటువంటి పౌలు వివరిస్తున్నాడు. గురి యొద్దకు వెళ్ళడం అనేది అంత సులువైనటువంటి అంశం కానే కాదు. ఎందుకంటే ఆ గురి యొద్దకు వెళ్ళేటువంటి ఆ ప్రయత్నంలో గాలికి గురి తప్పవచ్చు, లేదా వేరొక వస్తువు అడ్డుపడవచ్చు, లేదా దానికి సరిపడా బలమును వినియోగించకపోవడం చేత గురి యొద్దకు వెళ్ళేటువంటి ఆ యొక్క బాణం మధ్యలోనే నిలిచిపోవచ్చు. కాబట్టి గురి యొద్దకు వెళ్ళడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. అయితే దృఢ సంకల్పం ఉన్నప్పుడు, స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించినప్పుడు, ఆయన శక్తి సామర్థ్యతలను గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు గురి యొద్దకు వెళ్ళడం మనకు సులభమవుతుంది. పౌలు అంటాడు, ఒకప్పుడు నేను గురి యొద్దకు వెళ్తున్నాను అని అనుకున్నాను, కానీ నేను గురి తప్పి వెళ్తున్నాను అన్న సంగతి నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు అనేటువంటి క్రీస్తు యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశించిందో నాడు నేను గుర్తించాను, నా గమ్యము సరైనదిగా నేను మార్చుకోవాలి. నేను ఇప్పటి వరకు దారి తప్పిన మార్గంలో వెళ్ళాను, ఇక నుండి నేను గమ్యంకు చేరేటువంటి స్థిరమైన, శ్రేష్టమైన, సంకుచితమైన, పరిశుద్ధమైన, సత్యమైనటువంటి మార్గంలోనే నేను వెళ్ళాలి. అదే నన్ను గురి యొద్దకు చేరుస్తుంది అని గుర్తించాడు. దాని అర్థం పాత నిబంధనలో ఆచార సంబంధమైనటువంటి క్రియలుగా మారిపోయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రభు నూతన పరిచి క్రమబద్ధీకరించి ఆత్మ సంబంధమైనటువంటి కట్టడలుగా, నిబంధనలుగా, ఆజ్ఞలుగా దేవుడు నియమించాడు. కాబట్టి గురి యొద్దకు వెళ్ళుట అనగా దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఆజ్ఞను ఇచ్చిన సర్వోన్నతుని యొద్దకు చేరుట. గురి తప్పి ప్రవర్తించుట అనగా ఆచార సంబంధమైనటువంటి భక్తిని కలిగినట. లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే గురి యొద్దకు వెళ్ళేవారు ఎప్పుడు స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వారు ఒక పని చేయాలన్నప్పుడు దాని మీదే ఆలోచన, ఆసక్తి, వాంఛ కలిగి ఉంటారు. ఒకవేళ ఆ స్థిరత్వం లేని ఎడల వారు గురి యొద్దకు చేరలేరు. కాసేపు నేను డాక్టర్ చదవాలి అని అనుకుంటారు, మరలా కాసేపు ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటారు, మరలా కాసేపటికి నేను సైంటిస్ట్ అవ్వాలి అని అనుకుంటారు, మరి కాసేపటికి నేను ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాలి అనుకుంటారు, మరి కాసేపటికి నేను కలెక్టర్ని అవ్వాలి అని అనుకుంటారు. దాని అర్థం వారిలో ఉన్నటువంటి ఆ యొక్క కోరిక స్థిరము లేనిదిగా, అస్థిరమైనదిగా నిలిచున్నట్టు చేత వారు ఏ గురి యొద్దకు కూడా చేరలేరు. అటు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించలేరు, ఇటు కోరుకున్నటువంటి గమ్యాన్ని చేరలేరు, కుటుంబాన్ని సంతోషపరచలేరు, వారిని కూడా తృప్తిపరచుకోలేరు. అన్ని కోణాల్లో గురి యొద్దకు వెళ్ళలేక నిలిచిపోయినటువంటి బాణము వలె మిగిలిపోతారు. అందుకే మనకి వాక్యం సెలవిస్తుంది, నేటి దినాన గురి యొద్దకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దృఢ నిశ్చయత ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి, మన కోరిక, సంకల్పం ఆయనలో బలమైనదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గమ్యమునకు చేరగలుగుతాం. పేతురు ప్రభువు నీళ్ల మీద నడుస్తూ రావడం చూచి ప్రభువుతో అన్నాడు, నేను కూడా నీవలే నీళ్ల మీద నడుచుటకు ఆజ్ఞేయము ప్రభువా అని అడిగాడు. ప్రభు ఆజ్ఞయించారు, నడుము అని సెలవిచ్చారు. పేతురు నడవడం ప్రారంభించాడు. అతని గురి ప్రభు అయి ఉన్నాడు అన్న సంగతిని అప్పటి వరకు గుర్తుపెట్టుకొని ఒక 4 అడుగులు వేసిన తర్వాత గురి ప్రభు అయి ఉన్నాడు అన్న సంగతిని మర్చి గాలి వైపుకు, అలల వైపుకు, తుఫాను వైపుకు చూచాడు. భయానికి గురయ్యాడు. గురి యొద్దకు చేరలేక అర్ధాంతరంగా ఆ నీటిలో మునిగిపోసాగాడు. దాని అర్థం గురి యొద్దకు మనం చేరడం సులువైనది కాదు, సులువైనటువంటి అంశము కాదు. గురి యొద్దకు చేరాలి అంటే గురి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ముఖ దర్శనంలో చూస్తూనే తప్ప మరి ఏ ఇతర కోణాల్లో కూడా గురి యొద్దకు మనము చేరలేము అన్న సంగతి వాస్తవము. ఇస్కరియోతు యూదా ప్రభు గురి అనే సంగతిని మర్చిపోయి ధనమే నా గురి అని ధనం వైపుకు తిరిగాడు. అటు ధనాన్ని అనుభవించలేకపోయాడు, సర్వసత్యమైనటువంటి క్రీస్తును అనుసరించలేకపోయాడు, గమ్యాన్ని
గమ్యానికి చేరలేకపోయాడు. తన గతి దుర్గతిగా మార్చబడిపోయి నరకానికి పోతుడుగా త్రోసివేయబడ్డాడు. ఇలా మనం చూస్తూ ఉంటే గురి యొద్దకు వెళ్దామని ప్రయత్నం చేసిన అనేకులు గురి యొద్దకు చేరక మునిపే మధ్యలోనే వారు ఆటంకానికి గురై, వ్యతిరేకతలకు గురై, శోధనలకు గురై పడిపోవడం మనం చూస్తుంటాం. నేటి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పౌలు వలె ఈ మాట చెప్పవలసిన వారమై ఉన్నాము. నేను గురి యొద్దకు వెళ్తున్నాను, ఆ గురి యొద్ద నా కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని పొందుకోవడానికి నేను వెళ్తున్నాను. ఇక మరి ఏది కూడా నా యొక్క గురిని తప్పించలేదు, నా బహుమానాన్ని ఎవరు దొంగిలించలేరు అని ధైర్యంగా మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. అయితే నేటి దినాన కొన్ని సందర్భాల్లో క్రీస్తును అనుసరిస్తాము అని ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్త మాంసాలు పాలిభాగస్తులవుతూ గురి యొద్దకు వెళ్ళడానికి అడుగు వేసి మధ్యలోనే గురిని తప్పించుకునేటువంటి అనుభవాలు అనేకులకు లేకపోలేదు. ఒక ప్రక్కన సినిమాలు, మరొక ప్రక్కన మద్యపానాలు, మరొక ప్రక్కన మోసాలు, మరొక ప్రక్కన ధనాపేక్ష, మరొక ప్రక్కన అల్లర్లు, మరొక ప్రక్కన వ్యభిచారము, మరొక ప్రక్కన దొంగతనము, మరొక ప్రక్కన వడ్డీ వ్యాపారాలు. ఇలా మనిషిని గమ్యానికి చేరనివ్వకుండా, అనగా క్రైస్తవుని గమ్యానికి చేరనివ్వకుండా అపవాది అనేకమైనటువంటి ఉచ్చులను పన్నుతూ గురి యొద్దకు చేరనివ్వకుండా మధ్యలోనే నిలిచిపోయినట్లుగా, గురి తప్పించబడినట్లుగా వాడు చేస్తున్నాడు. నేడైతే మనం ఆ విషయాన్ని గుర్తించి మనం గురి యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. మన గురి పరలోక రాజ్యము. పరలోక రాజ్యమందున్న మన సర్వోన్నతమైనటువంటి దేవుని యొద్దకు చేరవలెను. అక్కడ మన కొరకు ఆయన ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి, శాశ్వతమైనటువంటి బహుమానాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, దాచి ఉంచాడు. దానిని పొందుకోవడానికి మనం వెళ్తున్నామనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో అనేకమైనవి మనల్ని గురి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటవి. వివాహం జరగకపోవటం వలన ఈ గురి సరైనది కాదు, లేదా సంతానం లేకపోవటం వలన ఈ గురి సరైనది కాదు, లేదా అప్పుల సమస్యల్లో, అప్పుల వలయాలలో చిక్కుకున్నట్టు ద్వారా ఈ గురి సరైనది కాదు అని, ఉద్యోగం రాకపోవటం చేత ఈ గురి సరైనది కాదు అని, వ్యాపారంలో లాభాలు రాకపోవటం చేత ఈ గురి సరైనది కాదు అని, ఇలా రకరకాలైనటువంటి సాతాను స్వరాలు వినిపింపచేసి గురి యొద్దకు చేరనకుండా తప్పిస్తూ ఉంటాడు. మరొక కోణంలో మనం చూస్తున్నట్లయితే అసత్య బోధను ఇదే సత్యబోధ అని సత్యబోధకు దూరమైపోయినట్లుగా చేస్తాడు. అసత్య సేవకులను వేరే సత్య సేవకులని కనపరుస్తూ క్రీస్తు అభిషక్తులను విడిచిపెట్టినట్లుగా చేస్తాడు. దుర్మార్గమైనటువంటి మార్గమును అనుసరింపచేస్తూ ఇదే నిత్య జీవానికి మార్గము అని భ్రమపరుస్తూ వేషధారణ భక్తులు నడిపిస్తాడు. ఇవన్నీ అంత్య దినాల్లో జరిగేటువంటి అంశాలు. అందుకే మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనము గురి యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మన గురి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి, శాశ్వతమైనటువంటి జీవమును, శాశ్వతమైనటువంటి బహుమానమును పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఇందుకొరకు మనం ఆయన ఆజ్ఞల మార్గంలోనే పరిగెత్తాలి. గురి అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు చేరడం అనగా ఆయనను గురించి మనం చూస్తాం. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన శాంతి స్వరూపి, ఆయన సమాధానకర్త, ఆయన దయగలవాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏదనగా, గురి యొద్దకు చేరుట అనగా మనము ప్రేమలో గమ్యానికి చేరాలి, పరిశుద్ధతలో గమ్యానికి చేరాలి, సాత్వికంలో గమ్యానికి చేరాలి, సమాధానంలో గమ్యానికి చేరాలి, ఆజ్ఞలు అనుసరించి జీవించుటలో గమ్యానికి చేరాలి. పరిపూర్ణతకు చేరడానికి, పరిపూర్ణత పొందుకున్నటకు గమ్యానికి మనం చేరాలి. ఆ గురి యొద్దకు మనం వెళ్ళాలి అంటే వీటన్నిటిని అనుసరించి జీవించుట తప్పనిసరి. లేకపోతే బహుమానం పొందుకున్నటకు అనర్హులుగా మిగిలిపోవలసి వస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన గురి అయి ఉన్నాడు. మనము ఆయనను చూస్తూ ఆయన మార్గంలో, ఆయన ఆజ్ఞల వెంబడి, ఆయన సత్య మార్గంలో మనం నడవవలసిన వారమై ఉన్నాము. ఇంకను హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయం 1వ వచనం, మన విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపుకు చూచుచూ మనం సాగిపోవాలి. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో బహుమతి పొందడం కొరకు మనం పరిగెత్తుకుంటూ గురి యొద్దకు మనం చేరవలసిన వారమై ఉన్నాము. ఆయనను చూస్తూ, ఒకవేళ ఆయనను కాక ధనాన్ని చూసినా, స్త్రీని చూసినా, పురుషుని చూసినా, గృహాన్ని చూసినా, ఉద్యోగాన్ని చూసినా, వ్యాపారాన్ని చూసినా, లోకంలో రమ్యమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి, తుచ్చమైన వాటిని చూచిన గురి యొద్దకు చేరుట దుర్లభము. కనుక ఆయనను చూస్తూ మనం సాగినట్లయితే గమ్యానికి చేరగలుగుతాం, ఆయన చేత బహుమానాన్ని పొందుకొనగలుగుతాం. అట్టి విధంగా మనం గురి యొద్దకు బహుమానం కొరకు సాగిపోవడం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకుంటకు మీరు పిలిచిన ఆ పిలుపును బట్టి నిన్ను చూస్తూ నీ యొద్దకు చేరుటకు ఈ వాక్యం ప్రతి వారిని మీరు బలపరచం, ధైర్యపరచండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.